పేదల బియ్యాన్ని బొక్కేసినటువంటి పేర్ని నాని గారు ఇవాళ గోడౌన్స్లో, సొంత గోడౌన్స్లో జవాబు చెప్పాల్సినటువంటి పేర్ని నాని గారు అడ్రస్ లేకుండా పారిపోయారు. నిన్న పోలీసులు నోటీసులు ఇచ్చినా కనీసం వచ్చి సమాధానం చెప్పలేదంటే ఇవాళ ఎంత దుర్మార్గం వీళ్ళు చేశారనే దానికి ఇదే ఒక నిదర్శనం. ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయి విచారణ చేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా చివరికి వాళ్ళ మేనేజర్తో స్క్వాష్ పిటిషన్ అయిపిస్తారు. స్క్వాష్ పిటిషన్ ఎందుకు వేయించారు? తప్పించుకుంటాక మీరు ఇవాళ అడగకుండానే తీసుకెళ్ళి డబ్బులు కట్టేశారు. అంటే దొంగతనం చేసేసి డబ్బులు కట్టేస్తే దొంగతనం దొరైపోతారా? ఇవాళ 5,000 బస్తాల బియ్యం అంటే అఫీషియల్గా వచ్చినటువంటి లెక్క 2,480